నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. అందరూ లెక్కింపు కోసం ఎదురు చూస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే దానిపై చర్చ జరుగుతూనే ఉంది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఇప్పటికే పలు సర్వే సంస్థలు ప్రకటించాయి. కానీ అధికార వైసీపీ మాత్రం తాము రెండోసారి అధికారంలోకి వస్తామని చెబుతోంది. దీంతో పోస్ట్ పోల్ సర్వేను కూడా కొన్ని సంస్థలు నిర్వహించాయి. అలా నిర్వహించిన సంస్థలు కూడా టీడీపీ కూటమి గెలుస్తుందని ప్రకటించేశాయి. ఇప్పుడు ఎన్డీటీ సర్వే అండ్ ఆంధ్రవాణి పోస్ట్ పోల్ సర్వే ప్రకటించింది. ఇందులో టీడీపీ కూటమి 108 సీట్లకు తగ్గకుండా గెలుచుకొని అధికారం చేపడుతుందని ప్రకటించింది. ఎన్డీటీ సంస్థ 2023లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 120 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకుంటుందని ప్రకటించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాలు గెలుచుకొని అధికారం చేపట్టిందని సంస్థ తెలిపింది. అలాగే 2023 నవంబర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో 64 సీట్లకు తగ్గకుండా అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ప్రకటించింది. 65 స్థానాలతో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. అదే పద్ధతిలో ఇప్పుడు ఏపీలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోస్ట్ పోల్ నిర్వహించి ఫలితాలను ప్రకటించింది. అందులో భాగంగా టీడీపీ కూటమి 108 సీట్లకి తగ్గకుండా అసెంబ్లీ స్థానాలను గెలుస్తుందని ప్రకటించింది. అలాగే వైసీపీ మంత్రుల్లో 88% మంది ఓడిపోతున్నారని తెలిపింది. గత 15 నుంచి 20లలో టీడీపీ గెలవని సీట్లలో కూడా టీడీపీ గెలవబోతుందని ఎన్డీటీ సర్వే ప్రకటించింది. టీడీపీ కూటమికి 108 నుంచి 126 స్థానాలు వస్తాయని, వైసీపీ 49 నుంచి 63 స్థానాలు గెలుస్తుండగా ఇతరులు 1 గెలుస్తుందని వెల్లడించింది. ఇక ఇందులో టీడీపీకి ఒంటరిగా 90 నుంచి 104 స్థానాలు రానున్నాయని, జనసేనకు 14 నుంచి 17 స్థానాలు, బీజేపీ 2 నుంచి 4 అసెంబ్లీ స్థానాలను గెలవనున్నట్లుగా ప్రకటించింది. టీడీపీ కూటమి 17 నుంచి 20 ఎంపీ స్థానాల్లో విజయం సాధించనుండగా వైసీపీ 5 నుంచి 8 స్థానాలు గెలవనుంది. ఫలితాల సందర్భంగా పలువురు ఎంత మెజారిటీతో గెలుస్తారనేది కూడా ప్రకటించింది. వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో 2019లో సాధించిన మెజారిటీ కంటే ఈసారి తక్కువగా వస్తుందని వెల్లడించింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మెజారిటీ 2019 కంటే పెరుగుతుందని తెలిపింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ యువనేత నారా లోకేష్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ప్రకటించింది. పోస్ట్ పోల్లో 1,89,568 శాంపిల్స్తో సర్వేను నిర్వహించినట్లు సంస్థ ప్రకటించింది. టీడీపీ కూటమికి 49.2% ఓట్లు పోల్ కానుండగా వైసీపీకి 41.9% ఓట్లు రానున్నాయి. కాంగ్రెస్కి 3.8% ఓట్లు, ఇతరులకి 5% ఓట్లు పోల్ అవుతాయని ఎన్డీటీ సర్వే సంస్థ ప్రకటించింది.